వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ అయ్యాడు. సరే, ఆయన జీవిత కథ ఒక క్రూర మృగం, ఒక అన్బేరబుల్ పర్సన్, ఒక దుర్మార్గుడు, ఒక నీచమైన మనస్తత్వం ఉండేవాడు, మానవత్వం లేనోడు, మనిషికి ఉండాల్సిన గుణాలు లేనోడు. ఎనివే ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈరోజు అరెస్ట్ చేసినారు. అక్కడ కూడా అంత డైరెక్ట్ గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసి, ధ్వంసం చేసి, అటాక్ చేసి, కార్లు తగలబెట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆ కేసులో కూడా మళ్ళీ ఎవరైతే కంప్లైనెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో బెదిరించి లొంగ తీసుకొని విత్డ్రాయల్ పిటిషన్ ఇస్తాడు. ఏం చెప్పావురా? తీసుకొచ్చి ఆయనే కోర్టు దగ్గర వదిలిపెడతాడు. ఇవన్నీ పాపాలు పండితే ఇది జరగద్ది. ఇప్పుడు ఆయన కొంతమంది సీనియర్ లీడర్స్ అంట దాన్ని ఖండిస్తున్నారంట. అంటే నేను అందుకే చెప్పాను, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. సరే, ఒక పార్టీలు పక్కన పెడతాం, అతను వాడిన భాష కొన్ని కుటుంబాల గురించి ఈజ్ ఇట్ బేరబుల్? క్షమించరాని వ్యక్తి ఎట్ట సపోర్ట్ చేస్తారు? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మనుషులనే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. దురదృష్టం. ఆయన చేసుండే స్కామ్స్ ఫైనల్గా మేమేమంటామంటే, ఇంతటితో ఆయన పాపాలు కడిగేసుకోలే, చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. సిట్ ఎంక్వైరీ వేయాలా, ఆయన చేసిండే అరాచకాలు, ఆయన చేసిండే దోపిడీలు, కరప్షన్ అన్నిటి మీద విచారణ జరిపి పనిష్ చేయాలి. అమ్మ, తల్లి, చెల్లి, మీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా అతన్ని బహిష్కరించాలా. ఒక కుటుంబంలో మనిషిగా ఉండాల్సిన లక్షణాలు అతనికి లేవు, బహిష్కరించాలా.